బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణం సినిమా గురించి ఇప్పుడు సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. దంగల్ ఫేమ్ దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతమ్మగా, కేజీఎఫ్ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో యష్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఇటీవల రిలీజ్ అయిన గ్లిమ్స్ కి ఊహించని స్పందన వచ్చింది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా ఉందని ప్రశంసలు అందుకుంటోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. మొదట రాముడి పాత్ర కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని అప్రోచ్ అయ్యారు మేకర్స్. దర్శకుడు నితీష్ తివారీ కూడా మహేష్ బాబు ఈ పాత్రకు సరైన ఎంపిక అని గట్టిగా నమ్మారని తెలుస్తోంది. మహేష్ బాబుకి కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి ఉన్నప్పటికీ ఎస్ఎస్ రాజమౌళితో ఎస్ఎస్ఎంబి 29 సినిమాతో బిజీగా ఉండటం వల్ల రామాయణం ప్రాజెక్ట్ ని వదులుకున్నారు. అంతేకాకుండా మహేష్ బాబు ఒప్పుకుంటే రావణుడి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ను సంప్రదించినట్టు కూడా చర్చ జరుగుతోంది. కానీ మహేష్ ఒప్పుకోకపోవడంతో హృతిక్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని తెలుస్తోంది. హృతిక్ నిర్ణయం వృత్తిపరమైన కారణాల వల్లేనని, ముఖ్యంగా లీడ్ రోల్స్ లో స్థిరపడిన ఆయన విలన్ పాత్రకు ఇంట్రెస్ట్ చూపించలేదని కొందరు విశ్లేషిస్తున్నారు. రీసెంట్ గా రణబీర్ కపూర్ ని రాముడి పాత్రకు ఎందుకు ఎంచుకున్నారో వివరించారు మేకర్స్. రణబీర్ యొక్క ప్రశాంతమైన వ్యక్తిత్వం, అతని నటన నైపుణ్యం, స్క్రీన్ పై సహజత్వం రాముడి పాత్రకు సరైన ఎంపికగా నిలిచాయని నిర్మాతలు పేర్కొన్నారు. సాయి పల్లవిని సీతమ్మగా, యష్ రావణుడిగా తమ నటనతో సినిమాకు బలం చేకూర్చనున్నారు. ఈ చిత్రం 2026 దీపావళి సందర్భంగా ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు రెడీ అవుతోంది. విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ, స్టార్ కాస్ట్ తో ఈ సినిమా భారతీయ సినిమా పరిశ్రమలో మరో మైలురాయిగా నిలవనుందని మేకర్స్ అంటున్నారు. మరి రామాయణం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.